మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క అక్టోబర్ నెలలో ద్వాదశ రాశి ఫలితాలను చూసుకోబోయే ముందు ఒకసారి గ్రహస్థితి చూసుకున్నట్టయితే కుజుడు మనకు స్తంభించి ఉన్నాడు మిథునంలో. గురుగ్రహము వక్రగతి మేషం వైపుగా చూస్తూ ఉంది. దీంతో పాటుగా సూర్యుడు బుధుడు ఇద్దరు కూడా కేతువుతో కలిసి ఉన్నారు. శుక్రుడు సొంత ఇంటిలో ఉండడం జరిగింది తులాలో. యాజ్ యూజువల్గా శని భగవానుడు కుంభంలో వక్ర దృష్టిలో ఉండడం జరుగుతున్నది. మరి ఈ విధమైనటువంటి గ్రహచారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి మరి యొక్క అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఒక విషయం గుర్తుంచుకోండి, గోచారం వేరు, గ్రాచారం వేరు. ఇక్కడ గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటవి, గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు. మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉందో ఈ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మీ యొక్క నామము ఏదైతే ఉందో, నామకరణం ఏదైతే ఉందో దానిని ఆధారంగా తీసుకొని మీరు ఎప్పుడైతే జాతకాన్ని చూసుకుంటున్నారో ఆ యొక్క ప్రశ్న, ఆ యొక్క జాతక సమయాన్ని ఆధారంగా తీసుకొని మరి ఇక్కడ మీ యొక్క జన్మనామము ఏమిటి అనేటువంటిది కూడా ఆధారంగా తీసుకొని జన్మనామము, వ్యవహారిక నామము, మీరు ప్రశ్న అడిగినటువంటి సమయము, దీంతో పాటుగా మీ లగ్నము, గోచారంలో ఉండేటువంటి స్థితి, గ్రహచారంలో ఉండేటువంటి స్థితి, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మీకు జరగబోయేది ఏమిటి అనేది చెప్పడమే ఆస్ట్రాలజీ. ఏదో పేరు రీత్యా అని కానీ లేదా మరొకటి అనేటువంటిది కాదు. విన్నరా, ఇది అద్భుతమైనటువంటి విద్య, సబ్జెక్టు ఎంతో అమోఘం ఇది. కనుక మరి ఇంతటి సబ్జెక్టు కలిగినటువంటి మనము చాలా కాల్స్ కూడా వస్తూ ఉన్నవి. అందరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఎగ్జైట్ అవుతున్నారు. జరిగినటువంటి పాస్ట్ చెప్పడం కానీ, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్పడం కానీ, ఇవన్నీ కూడా అందరూ కూడా ఇట్లా కళ్ళకు కట్టినట్టుగా కూడా చెప్తున్నారు గురువు గారు అని చెప్పడం జరుగుతున్నది. కనుక అందరికీ కూడా ఈ యొక్క వీడియో రూపకంగా సంతోషాన్ని తెలియపరుస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా మీ మీద ఉండాలి అని చెప్తూ సింహరాశి వారిని చూసుకుంటే అక్టోబర్ నెలలో సింహరాశి వారికి అన్ని రకాలుగా అన్ని సమస్యలు పొంచి ఉండబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. గురువు యొక్క వక్రదృష్టి మీ యొక్క లగ్నం మీద పడడం జరుగుతూ ఉన్నది. దీనివల్ల స్థాన చలనాలు, నివాసంలో మార్పులు, అదేవిధంగా వ్యర్థ సంచారాలు, వస్తు నాశనము, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో మరి వీరికి తప్పకుండా కూడా విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలనుకున్నారో తప్పకుండా వెళ్ళవచ్చును. విదేశీ ప్రయాణాలకు తప్పకుండా నెరవేరేటువంటి పరిస్థితి ఉన్నది. వీరికి ఏంది అంటే ఐశ్వర్య ప్రాప్తి అయితే జరగబోతూ ఉన్నది. కార్య అనుకూలత, బంధు వృద్ధి, కీర్తి, అదేవిధంగా ధన లాభము, చక్కగా కూడా శరీరక సౌఖ్యము, అన్ని విధాలుగా కూడా హెల్త్ ఇష్యూస్ ఉండేటువంటి వారికి అన్ని విధాలుగా కూడా కోల్పోయి మంచి ఫలితం అయితే రాబోతూ ఉన్నది. ముఖ్యంగా ఏమిటయ్యా అంటే వివాహం కాని వారికి తప్పకుండా వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఇక ఈ యొక్క సింహరాశి వారు ఏంటి అంటే నోరు చాలా అదుపులో పెట్టుకోవాలి. తొందరపడి నోరు జారేయడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులే ఉంటుంది. కనుక తొందరపడి నోరు జారకుండా ఉండాలి. ఇక దీంతో పాటుగా ఈ యొక్క సింహరాశి వారికి కొంచెము ఈ యొక్క జోక్స్ వేయడం కానీ, పంచులు వేయడం కానీ ఒకరి మీద, దీనివల్ల కొంత దోషం అయితే మీకు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కనుక అలా వేయకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపారంలో భాగస్వాముల వలన నష్టాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇంకా జీవనాధారం ఏదైతే ఉందో అది నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. వ్యయ ప్రయాసలు, కార్యహాని మాత్రం కనబడుతూ ఉన్నది. ఖచ్చితంగా సింహరాశి వారు మీ జాతక పరిశోధన చేసుకోండి. చేసుకుంటేనే ఎట్లా ఉంది ఏమిటి పరిస్థితి అనేటువంటిది అర్థమవుతుంది. సప్తమ శని ఉంది,
రేపు అష్టమ శని రాబోతూ ఉన్నది. కమ్మింగ్ సూన్లో అష్టమ శని చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, తీవ్రమైనటువంటి పరిణామాలు, గృహ మార్పులు, చేర్పులు, బంధుమిత్రులతో గొడవలు, సొంత కొడుకు కోడలతో గొడవలు, ఇలా 1, 2 అని కాదు, చాలా విషయాలు, చాలా మార్పులు జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. కనుక సింహరాశి వారు ఆల్మోస్ట్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సత్కర్మలు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. డబ్బు ఎక్కడి నుండో మీకు మంచి డబ్బు కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క అక్టోబర్ నెలలో. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సింహరాశి వారికి మాట ఎంతో పొదుపుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. నోరు చాలా అదుపులో పెట్టుకునేటువంటి ప్రయత్నం మాత్రమే చేయండి. లేదు అనుకుంటే మాత్రము ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో దుష్టులతో అకారమైనటువంటి కలహాలు ఉన్నవి, ప్రమాదాలు ఉన్నవి, కొంత కార్య వస్తు నష్టము ఉన్నది, దుర్బలత్వం ఉన్నది. ఇది ఇక్కడ వయస్సును బట్టి ఉంటుంది. ఆఫ్టర్ 55, 60+ ఉండేటువంటి వారికి ఒక రకంగా ఇస్తే రిజల్ట్, ఈ యొక్క 45 లోపు ఉండేటువంటి వారికి ఒక రకంగా ఇస్తే, 35 లోపు ఉండేటువంటి వారికి ఒక రకంగా ఇస్తే, 15 to 25 ఏజ్ ఉండేటువంటి వారికి ఒక రకంగా ఈ యొక్క కుజ భగవానుడు మీకు రిజల్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ముఖ్యంగా కూడా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో తప్పకుండా సింహరాశి వారికి సంతానం జరిగేటువంటి పరిస్థితి ఉంది. రావాల్సిన డబ్బు కావచ్చును, అదేవిధంగా గృహంలో మార్పు కావచ్చును, శత్రువులపై విజయము కావచ్చును, ఇట్లా అన్నింటా కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాలు అయితే మైనస్గా ఉన్నాయి. ఆ విషయాలు ఏమిటి అనేటువంటిది పూర్తిగా కూడా క్షుణ్ణంగా కూడా చెప్పడం జరిగింది. కనుక అవి ఒక్కసారి చూసుకొని మంచి రెమెడీ అనేటువంటిది చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.